హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు సింగిల్ ఫేజ్ సప్లై బోర్డుకి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా స్విచ్ బోర్డుకు ఉన్న స్క్రూస్ని తీయండి. స్క్రూస్ తీసిన తర్వాత బ్యాక్ సైడ్ స్విచ్కి 2 స్క్రూస్ కనెక్ట్ అయి ఉంటాయి, అలాగే సాకెట్కి 3 స్క్రూస్ కనెక్ట్ అయి ఉంటాయి. పైన స్క్రూస్కి చిన్న కేబుల్ని కలపండి. అలాగే సాకెట్కి లెఫ్ట్ సైడు ఇంకొక ఎండ్ని కలపండి. వైర్ అనేది బయటికి కనపడకుండా కలపండి ఫ్రెండ్స్, లేకుంటే షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. రెడ్ కలర్ వైర్ ఈజ్ ఫేజ్, బ్లాక్ కలర్ వైర్ ఈజ్ న్యూట్రల్. బ్లాక్ కలర్ వైర్ని డైరెక్ట్గా సాకెట్కి రైట్ సైడ్ కలిపేయండి. రెడ్ కలర్ వైర్ని స్విచ్కి ఇంకో స్క్రూ దగ్గర కలపండి. ఓకే ఫ్రెండ్స్, కనెక్షన్స్ అయిపోయినాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ తిరిగి బాక్స్ని ఎలా ఉందో అలా కనెక్ట్ చేసేసేయండి. మనకు సింగిల్ ఫేజ్ సప్లైకి 230 వోల్టేజ్ రావాలి ఫ్రెండ్స్. సప్లై ఇచ్చిన తర్వాత టెస్టర్తో చెక్ చేద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, టెస్టర్ వెలుగుతుంది. అలాగే ఇప్పుడు మల్టీమీటర్తో కూడా చెక్ చేద్దాము. చూసారు కదా, 230 వోల్టేజ్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.